నిజమే తెలీదు. ఎండ ఈ అందమైన పూల చెట్టుకి ఎంత బాగున్నాయి చూడండి. పూలు ఎండ కాస్తుంది, అందువల్ల సరిగ్గా కనపడట్లేదు. నేను ఎక్కువగా ఈ మధ్యకాలంలో ఫ్లవర్సే పెడుతున్నాను. ఎందుకంటే మన ఇంటి దగ్గర చెట్లు అయినా కానీ బయట చెట్లు అయినా కానీ నీళ్లు పోసిన తర్వాత ఆ చెట్టు పువ్వు పూయడం అనేది చాలా గొప్ప విషయం, చాలా ప్రధానమైన విషయం. చల్లని తల్లిలాగా చెట్టు కింద కూర్చుంటే చల్లగా నీడిస్తుంది. అందుకే నేను ఎక్కువగా చెట్లనే ప్రేమిస్తాను. చూడండి, ఈ చెట్టు చాలా దగ్గరగా ఉన్నాయి. ఈ పూలు చూడండి ఎంత అందంగా ఉంటుందో. ప్రకృతిని ఆస్వాదించాలండి ఎప్పుడైనాను. మనము ఎవరైనా కూడా సరే ప్రకృతి అనేది చాలా బాగుంటుంది. దాన్ని ఆస్వాదించాలి, అప్పుడే మనుషులకి బాగుండేది. ఇంట్లో ఎన్ని ఏసీలు పెట్టుకున్నా ఎన్ని ఫ్యాన్లు పెట్టుకున్నా వ్యర్థం. ఈ ప్రకృతి ఇచ్చే గాలి కంటే అవన్నీ చాలా వ్యర్థం. అందుకని చెట్లు కాడ చల్లదనం ఉంటుంది అనేసి నేను చెట్లు కూడా తీస్తాను. ఇక్కడ నేరేడు చెట్టు ఉంది, నేరేడు పళ్ళు కూడా ఉన్నాయి. ఎండండి జూమ్ చేసినా కనపడట్లేదు. నేను ఏరియా ఒక దగ్గరకు వచ్చున్నాను. ఎప్పుడు ఏరియా ఒక దగ్గర కనకండి. నేను బయట కొంచెం పని ఉండి వచ్చాను. చూస్తున్నారా నేరేడు పళ్ళు? ఇంకొక చెట్టు ఉంది, తీస్తా. చెట్టు మీద పండ్లు తీయడానికి మాకు కనపడలేదు కదా, కింద 5 పండ్లు కనపడ్డాయి, తీసాను. నేరేడు పండు తిన్నా, నేరేడు చెట్టు ఇగురు నవిలినా మొలల జబ్బు ఉన్న వాళ్ళకి కానీ, షుగర్ ఉన్న వాళ్ళకి కానీ, బీపీ ఉన్న వాళ్ళకి కానీ చాలా మంచిది. కానీ నేరేడు పండ్లు ఎక్కడ చిక్కినా కూడా వదలకుండా తినండి మీరు, చాలా మంచిది ఆరోగ్యానికి. మేము ఏరాము ఇంకా పైన భలే లాంగ్లో ఉంది. ఎండ జూమ్ చేసినా పెద్దగా కనపడలేదు కాబట్టి తీసాను. ఇక్కడ చాలా బాగున్నాయి చెట్లు కూడా ప్రకృతి, అందుకోసమే వచ్చాను. ఈ చెట్లు షోగా పూలు భలే పోస్తాయి, అంటే శృంగారంగా సంపంగి పూల్లాగా పోస్తాయి. మీకు ఈ చెట్ల గురించి తెలిసే ఉంటుంది, తెలియకుంటే ఏముండదు. ప్రతి ఒక్క దగ్గర పార్కుల్లో కానీ ఇళ్ళ దగ్గర కానీ గార్డెన్ లాగా వేసుకొని పెంచుకుంటూ ఉంటారు. చాలా బాగున్నాయి కదా. రెండు రకాలు పోస్తుంది ఈ చెట్టు. మల్లెపూలు వానలాగా ఉన్నాయి, పట్టుకుంటే రాలిపోతాయి. చెట్లల్లో పూలు ఉంటే చాలా అందంగా ఉంటుంది చూడడానికి. నేను ఈ మధ్యకాలంలో ఎక్కువగా చెట్లు పూలు ప్రకృతి కొరకు తీయడానికి మాత్రమే ఆలోచిస్తున్నా. వంటలు అనేది పక్కన పెట్టేసి, వంటలు అనేది మామూలే. ఈ చెట్లని ఇది ఆరెంజ్ కలరు, ఒకటి వైటు, ఇంకొకటి అది వచ్చేసి ఎల్లో కలర్ దగ్గరగా వెళ్ళలేము. ఒకటి ఎల్లో పసుపు, ఒకటి పసుపు, ఒకటి వైటు, ఒకటి వచ్చి ఆరెంజ్ కలర్. ఈ 3 కలర్లు ఉన్నాయి. చాలా బాగుంది కదా చూడడానికి. ఒకే చెట్టులో 3 కలర్స్ వచ్చాయి పూలు. ఇది చాలా కిందకుంది, చాలా దగ్గరగా చూపిస్తున్నా. చూడండి ఎంత బాగుందో. లేకపోతే ఇంటికాడ ఉండదా? షోగా బాగుంది చెట్లు. ఇంతే ఇవాళ మా వీడియో.